అనగనగా ఒక మనోహరమైన గ్రామంలో పిల్లలు కేరింతలతో పచ్చిక బయళ్లలో ఆడుకుంటూ ఉండేవారు. కానీ ఆ గ్రామం చివరన ఉన్న మహామర్రి చెట్టు వైపు ఎవ్వరూ వెళ్ళడానికి ధైర్యం చేయరు. బలరాం తన స్నేహితురాలైన అంజలిని చూస్తూ, మనం ఆ చెట్టు వైపు వెళ్ళాలి, అక్కడ ఏదో రహస్యం ఉంది అని చెప్పాడు. అంజలి కొంచెం భయపడ్డా అతనితో వెళ్ళడానికి ఒప్పుకుంది. అదేమిటో చెట్టు కిందకి వెళ్ళగానే ఊహించని విధంగా ఒక్కసారిగా నేల కంపించింది. మెరిసే వెలుగుతో ప్రకాశంగా మెట్లు లాంటి ఒక దారి తెరుచుకుంది. ఇద్దరు పిల్లలు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఆ మెట్ల దారి గుండా వెళ్లిన పిల్లలకి ఒక అద్భుతమైన బంగ్లా ప్రత్యక్షమైంది. గాల్లో తేలుతూ వెలుగులు మెరుస్తున్నాయి. రంగురంగుల బొమ్మలు నాట్యం చేస్తూ కనబడుతున్నాయి. ఒక పెద్ద మాయా పుస్తకం స్వయంగా ఎగురుతూ తెరుచుకుంది. అందులో మెరిసే అక్షరాలు, రహస్య మంత్రాలు వెలుగులతో విరజిమ్ముతున్నాయి. ఆ పుస్తకంలో రహస్యమైన కథలు మరియు మ్యూజిక్ వాక్యాలు రాసి ఉన్నాయి. బలరాం పుస్తకంలోని మాట చదవగానే అతని చేతిలో ఒక ప్రకాశవంతమైన కట్టె ప్రత్యక్షమైంది. అతను ఆశ్చర్యంతో ఇది మాయాదండం అని ఆనందపడ్డాడు. అంజలి గోడను తాకగానే గోడ నీటిలా కదిలింది. ఒక్కసారిగా అది తలుపుగా మారి మబ్బులతో నిండిన ఓ మార్గం ప్రత్యక్షమయ్యింది. అక్కడ మబ్బుల మీద నడవచ్చు. అక్కడికి ఒక బొమ్మ సైనికుడు ముందుకు వచ్చి గంభీరంగా మాట్లాడాడు. మీరు నిజంగా సాహసవంతులై ఇక్కడ ఉండాలంటే 3 పరీక్షలు పాస్ అవ్వాలి. మొదటి పరీక్ష ధైర్య గది. పిల్లలు చీకటి గది లోపల కదలకుండా నిశ్శబ్దంగా కూర్చోవాలి. బలరాం నెమ్మదిగా భయపడకు అంజలి అని చెప్పాడు. రెండవ పరీక్ష జ్ఞానం. ఒక మాయాగణిత ప్రశ్నను సరిగ్గా చెప్పాలి. ఆ పరీక్షల్లో గాల్లో మెరిసే అంకులు కనిపించాయి. బలరాం ఆలోచించి సమాధానం చెప్పాడు. ఒక్కసారిగా గది వెలుగులతో నిండిపోయింది. మూడవ పరీక్ష స్నేహం. అంజలి ఒక బొమ్మని కాపాడటం కోసం తన మాయాశక్తిని వదిలి బంధించబడిన చిన్న బొమ్మ పక్షిని కాపాడింది. ఆమె ధైర్యంగా ఇది సరైన పని అని చెప్పింది. పరీక్షలు ముగిశాయి. ఒక్కసారిగా చెట్టు కొమ్మల్లోంచి ఒక ముఖం బయటకొచ్చింది. మహామర్రి చెట్టు పిల్లలతో మాట్లాడుతూ మీరు విజయం సాధించారు అని చెప్పినది. మర్రి చెట్టు చెప్పింది, ఈ బంగ్లా 100 ఏళ్ల నాటి మాయ, దాన్ని కాపాడింది మీరు. బంగ్లాలోని బొమ్మలు మళ్లీ జీవంతో నిండాయి. అవి పిల్లల చుట్టూ తిరుగుతూ జయహో అని సంబరపడ్డాయి. ఒక బంగారు తలుపు ఆకాశంలో తెరుచుకుంది. లోపల నుండి రంగుల కాంతి విరబూసింది. అది నేరుగా గ్రామానికి వెళ్లే మార్గం. బయటకు వచ్చిన పిల్లలకు వెంటనే మర్రి చెట్టు మామూలుగా మారిపోయింది. గ్రామంలో ఉన్న వారికి అది సాధారణ చెట్టులా మాత్రమే కనిపించింది. ఎవ్వరికీ మాయా బంగ్లాలా కనిపించలేదు. బలరాం గ్రామ పెద్దలు పిల్లలతో ఈ విషయం చెప్పాడు. చెట్టు కింద ఒక మాయా బంగ్లా ఉంది, కానీ వాళ్ళకది ఒక కలలా అనిపించింది. వాళ్ళు నమ్మకపోవడంతో అంజలి మృదువుగా మేము నిజంగా చూశామని చెప్పింది. రాత్రిపూట చంద్రకాంతి కింద బలరాం మరియు అంజలి లాంతర పట్టుకుని మళ్ళీ చెట్టు దగ్గరికి నిశ్శబ్దంగా నడిచారు. అక్కడ ఒక చిన్న కాంతి మెరిసింది. ఆ చెట్టు వేరు మీద మెరిసే ఒక బంగారు పుస్తకం కనిపించింది. దానిపై బలరాం, అంజలి పేర్లు వెలుగుతున్నాయి. బలరాం పుస్తకాన్ని ఎత్తుకుని ఇప్పటి నుంచి మనమే ఈ బంగ్లాకి రక్షకులు అన్నాడు. అంజలి ఆనందంగా తల ఊపుతూ అవును, మనం దాన్ని కాపాడదాం అని చెప్పింది. మర్రి చెట్టు ఇప్పుడు బంగారు కాంతితో మెరిసింది. పిల్లలు చెట్టు వైపు తిరిగి చూసి మళ్ళీ కలుద్దామని చెప్పి కొత్త సాహసాలకు బయలుదేరారు. మర్రి చెట్టు బంగ్లా వాళ్లకు స్నేహితుడిగా మారింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.